హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో మాధవర్మ లెసన్లో క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుంటున్నాం కదా. నిన్న 3-4 క్వశ్చన్స్ చెప్పుకున్నాం నాన్న. ఈరోజు 5th క్వశ్చన్ ఒకటి చెప్పుకుందాం. రేపు 6th and 7th క్వశ్చన్స్ చెప్పుకుందాం. 5th క్వశ్చన్ చూడండి. న్యాయాధికారులు మాధవవర్మతో ఏమని చెప్పారు? న్యాయాధికారులు మాధవవర్మతో, రాజా, మదించిన అశ్వాలు పూంచిన రథంతో యువరాజు రాజవీధిలో వెళ్ళడం తప్పు. మన దేశంలోని చట్టం ప్రకారం యువరాజు శిక్షార్హుడు. శిక్షార్హుడు అంటే శిక్షకి అర్హుడు. అంతేకాదు, ఒక వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తికి మరణమే సరైన శిక్ష అని చెప్పారు. చూడండి, ఇక్కడ న్యాయాధికారులు మాధవవర్మతో, రాజా, మదించిన అశ్వాలు, మదించిన అంటే బాగా, బలిసిన అంటే బాగా శుభ్రంగా భోంచేసి ఏ పని లేకుండా ఉన్నటువంటి గుర్రాలు అనమాట. అలాంటి వాటిని మదించిన అంటే బాగా బలిసిన, పని లేకుండా తినడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాటిని మదించిన అంటారు. మదించిన అశ్వాలు పూంచిన రథంతో యువరాజు రాజవీధిలో వెళ్ళడం తప్పు. అంటే అవి రాక బయటకు వచ్చినాయి కాబట్టి బాగా స్పీడ్గా పరిగెట్టేస్తాయి. అలా పరిగెడుతూ ఉంటే ప్రజలందరూ చూడడానికి వచ్చినప్పుడు ఒక ముసలావిడి కుమారుడు చనిపోయాడు కదా నాన్న. అందుకని న్యాయాధికారులు మాధవవర్మతో చెప్తున్నారు. న్యాయాధికారులు మాధవవర్మతో, రాజా, మదించిన అశ్వాలు పూంచిన రథంతో యువరాజు రాజవీధిలో వెళ్ళడం తప్పు. మన దేశంలోని చట్టం ప్రకారం యువరాజు శిక్షార్హుడు, శిక్షకి అర్హుడు. అంటే శిక్ష వేయడానికి అన్ని విధాలా తప్పు చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు, ఒక వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తికి మరణమే సరైన శిక్ష అని చెప్పారు. చూడన్నా, ఈ క్వశ్చన్ ఒక్కటి మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చూడకుండా రాయడానికి చెప్పడానికి వచ్చేలాగా చదవన్నానా. 6 and 7 క్వశ్చన్స్ రేపటి వీడియోలో చెప్పుకుందాం. మండే మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం ఎగ్జామ్ సిలబస్.